सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम 20వ పేజీ 15వ శ్లోకం. విశుద్ధ విజ్ఞాన విరోచనాంచితం విద్యాత్మవృత్తిశ్చరమేతి భణ్యతే. ఉదేతి కర్మాఖిల కారణాదిభిః విహంతి విద్యాఖిల కారకాదికం. పుస్తకంలో ప్రింట్లు కొంత ఈ మాండుక్యోపనిషత్తులో కూడా ఓం అంటే మకారం రాశారు, మధ్యలో మకారం రాయకూడదు, ఓం అంటే సున్నా పెట్టాలి. అట్లాగే ఇక్కడ కూడా కారకాదిభిర్ అనేది రాయకూడదు, కారకాదిభిహి అని ఉండాలి. భిర్ర అనేది చివరి రాకూడదు. తెలుగు పుస్తకంలో అట్లా ఉంది. లేకపోతే నిహంతి అని ఇక్కడ రాయాలి. అంటే రాయకూడదంటే మరీ తప్పని కాదు, సహజంగా అట్లా రాయరు. కారకాదిభిర్ నిహంతి అని చెప్పి రాసి నకారం ఇక్కడ రాయాలి. అందుకని ఆ రేఫను తీసుకెళ్ళి అక్కడ పెట్టి భిర్రని పెట్టి ఇక్కడ నిహంతి అని రాస్తే అలా ఉంటాయి కొన్ని. సరే, నవ్వు రామచంద్రుల వారు లక్ష్మణుడికి బ్రహ్మ విద్యని బోధిస్తున్నారు, ఆత్మవిద్యని. ఈ ఆత్మజ్ఞానం అనేటువంటిది ఎలా పొందుతాడు మనిషి అంటే, శాస్త్రాన్ని చదివి ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడు గురువు ద్వారా. నేను ఆత్మని అని. అంతకుముందు నేను శరీరాన్ని మనస్సుని అని అనుకునేవాడు, ఇప్పుడు నేను ఆత్మని అని తెలుసుకుంటాడు. జ్ఞానం, ఆత్మజ్ఞానం అన్నాం. కానీ కొంతమంది ఏం చెప్తారు, ఎంత జ్ఞానం వచ్చినా కానివ్వండి కర్మలు చెయ్యకుండా, ఉపాసనలు ధ్యానాలు చెయ్యకుండా జ్ఞానం రాదు అన్నాను. క్లాస్కి వెళ్ళండి, చదవండి, వినండి ఉపనిషత్తులన్నీ, కానీ ఇంటికి వచ్చి పూజలు చేస్తేనే ఆ జ్ఞానం మీకు మోక్షాన్ని ఇస్తుంది. లేకపోతే ఉపాసనలు చెయ్యండి, జపతపాదులు చెయ్యండి అంటారు వాళ్ళు, కర్మకాండులు. అందుకని జ్ఞానం కర్మ సముచ్చయం అన్నాం. వాళ్ళు చెప్పే వాటేంటి, జ్ఞాన కర్మ సముచ్చయం, కాంబినేషన్ అంటారు, కాంబినేషన్. అందుకని చాలామంది శాస్త్రం వింటూ ఉన్నా కూడా విన్నంత మాత్రాన జ్ఞానం రాదు. ఆ విన్నదాన్ని ఉంది ఆత్మ నువ్వు దర్శించాలంటే, చూడాలంటే నువ్వు ఇంటికి వెళ్ళి మెడిటేషన్ చెయ్యి. వీడు ఇంటికి వెళ్ళి మెడిటేషన్ చేస్తుంటారు, అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని ధ్యానం చేస్తే ఆత్మ కనపడుతుంది. అప్పుడు నీకు ఆత్మ అనుభవం వస్తుంది. ఆ అనుభవమే మోక్షం అని చెప్తారు. 199 పాళ్ళు ఇట్లాగే చెప్తారు అందరూ. ఆత్మజ్ఞానం అంటే అదొక అనుభవం. అలా ఒక కాంతి నీకు కనపడుతుంది, కనపడి నువ్వు ఆ కాంతిలో లీనమైపోతావు. అందుకని నువ్వు అదే పనిగా ధ్యానం చెయ్యి అన్నారు. శాస్త్రం ఏం చెప్తుంది, అట్లా లీనం కావడం, కలిసిపోవడం, కాంతులు కనపడటం, ఇదంతా ఒక్కొక్కసారి చెకప్ చేయించుకోవాల్సిన కేసు అంటాడు. డాక్టర్ చెకప్ చేయించుకో ఉంటుంది శాస్త్రం. అలాంటి అవసరం ఏమీ లేదు. శ్రద్ధగా గురువు చెప్పేటప్పుడు వినయంతో భక్తితో ఆ మాటలు వినగా 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 నీకు అర్థమవుతుంది. మరి కర్మ పూజలు, షోడశోపచార పూజలు ఇవన్నీ ఎందుకురా అంటే అక్కడికి వెళ్ళి కూర్చునే అర్హత సంపాదించడానికి. సోమవారం క్లాసులో వెళ్ళి కూర్చునే అర్హత కావాలి కదా నీకు.
ఆ అర్హత సంపాదించడానికి ఆ శాస్త్రం మీద రుచి, దాని రుచి తెలియడానికి, మనోనిగ్రహానికి, ఇంద్రియ నిగ్రహానికి అవన్నీ ఉంటే కానీ నువ్వు అక్కడ కూర్చోలేవు క్లాసులో. అక్కడ కూర్చున్నా నీకు అర్థం అవుతుంది అప్పుడే. కనుక అవన్నీ సాధించడం కోసం జ్ఞాన యోగ్యత కోసం కర్మలు చెయ్యి, జ్ఞానం కోసం కర్మలు చేయక్కర్లేదు. జ్ఞాన అర్హతను సంపాదించుకోవడానికి కర్మలు చెయ్యి. ఆ అర్హత వచ్చిన తర్వాత నీ మనస్సు, బుద్ధి, చిత్తం అన్నీ కూడా ఏకాగ్రంగా విలువలను పాటిస్తూ ధార్మికమైన జీవితాన్ని గడుపుతూ దైవ చింతనతోనే ఉంటూ నువ్వు శాస్త్రం వింటూ ఉన్నావంటే నీకు ఆ జ్ఞానం లభిస్తుంది, అర్థమవుతుంది. అంతేగాని జ్ఞానం పొందడానికి కర్మలు అక్కర్లేదు. వంట ప్రిపేర్ చేసి పెట్టడానికి టేబుల్ మీద కర్మలన్నీ చేయాలండి కదా. ఎన్ని చేయాలి? అది ప్రిపేర్ చేయాలి, ఆ ప్రొవిజన్ తీసుకురావాలి, ఈ ప్రొవిజన్ తీసుకురావాలి, మళ్ళీ బియ్యం కడగాలి, నానబోయాలి, పిండి రుబ్బాలి, ఎన్నో చేయాలి. అవన్నీ చేసిన తర్వాత వండిన తర్వాత పదార్థాలన్నీ ప్లేట్లో పెట్టిన తర్వాత కటక్ కటక్కన తినేస్తాం. తిన్న తర్వాత జీర్ణం కావడానికి ఏం చేయాలి? జీర్ణం కావడానికి ఏం చేయాలి? ఏమీ చేయక్కర్లేదు, ఊరికినే కూర్చుంటే కూడా జీర్ణం అయిపోతుంది. జీర్ణం కావడానికి ఏం అక్కర్లేదు. ఆ ఆహారం లోపలికి వెళ్ళడానికి మాత్రం చాలా ప్రయత్నాలు చేయాలి. జీర్ణం కావడానికి ఏం చేయక్కర్లేదు, కాసేపు కూర్చొని లేస్తేనే ఆరిపోతుంది, జీర్ణం అయిపోతుంది. పని కర్మ చేయక్కర్లేదు. అదేవిధంగా జ్ఞాన యోగ్యత సంపాదించుకోవడానికి కర్మ ఉపాసనాలన్నీ చెప్పబడినాయి. విశుద్ధ జ్ఞానం కోసం జ్ఞాన ప్రాప్తికి ఏమి అక్కర్లేదు కర్మలు. మరి ఏం కావాలి అండి అన్నాడు. శ్రవణం, మననం, నిధిధ్యాసనం. శ్రవణం చెయ్యి. మననం, నిధిధ్యాసనం కూడా జ్ఞానప్రాప్తికి కాదు, వినడం చేస్తేనే చాలు. శ్రవణమాత్రేణ మోక్ష అన్నారు. శ్రవణమాత్రేణ జ్ఞానం అన్నారు. ఆ శ్రవణం చేసినప్పుడు జ్ఞానం రావడం లేదు కదండి, 13 సంవత్సరాల నుంచి వింటున్నాం కదా అన్నాడు. 13 సంవత్సరాల నుంచి వింటున్నాం కదండి, ఎక్కడో వచ్చినట్టుగా కనపడుతోందే కానీ మాకేం శ్రవణం మాత్రేణ అంటున్నారేమిటి అన్నారు. భగవద్గీత అంతా చెప్పేశారు, ఉపనిషత్తులు 6-7 చెప్పేశారు, అడ్వాన్స్డ్ ఉపనిషత్తుకు వచ్చాం, వివేక చూడమని చెప్పారు, విష్ణు సహస్రనామని చెప్పారు, నారద భక్తి సూత్రాలు చెప్పారు. ఇవన్నీ గుర్తున్నాయన్నమాట స్టూడెంట్కి అనుకుంటా నేను. చెప్పారు. ఇన్ని అయిపోయినా కూడా జ్ఞానం రాలేదే, మరి శ్రవణం మాత్రేనా అంటే దానికి ఉదాహరణ ఏం చెప్పాను. పంచదార వేసాం పాలల్లో, 1 స్పూన్ వేసాం పాలల్లో, రుచి చూసాం, చప్పగా ఉంది, తీయగా లేదు. మళ్ళీ ఇంకో స్పూన్ వేసాం, మళ్ళీ రుచి చూసాం, చప్పగా ఉంది. వేస్తూనే ఉన్నాడు స్పూన్లు. ఎన్ని వేస్తావురా స్పూన్లు అన్నా. వేసిన పంచదారని కలిపావా? 1 స్పూన్ వేసినా కూడా కలిపితే కదండి దానికి స్వీట్నెస్ వస్తుంది. చిన్నప్పుడు ఇట్లాగే పంచదార వేసి ఇచ్చేవాళ్ళు, తాగిన తర్వాత కింద పంచదార ఉండేది, పాలేమో చప్పగా ఉండేవి, అంత తొందరగా కరగదు పంచదార. ఆ రోజుల్లో కొంచెం గట్టిగా ఉండేది పంచదార. వేస్తే అట్లాగే గ్లాసుకి ఇచ్చేవాళ్ళు ఉండే, చేత్తో తీసుకుంది. అందరం చేసాం ఆ పని కదా. కనుక పంచదార వేసిన దాన్ని, దాని యొక్క మాధుర్యం పాలలోకి రావాలి అంటే ఏం చేయాలి? చెంచా పెట్టి తిప్పాలి. స్టిర్రింగ్ అంటారు, స్టిర్రింగ్ ప్రాసెస్. ఇప్పుడు శ్రవణం అనేది ఏమిటి? పంచదార పొయ్యడం. ఇప్పుడు ఆ యొక్క బ్రహ్మజ్ఞాన ఆనందాన్ని మనం అనుభవించాలంటే ఆ మాధుర్యాన్ని ఏం చేయాలి? మననం అనే చెంచా పెట్టి తిప్పాలి లోపల, నిధిధ్యాసనం చెయ్యాలి. చేస్తే ఫలితం వస్తుంది. మనం ఇప్పుడు చెప్పిన క్లాసు చెప్పులు వేసుకోగానే మర్చిపోతాం. మననం ఎక్కడండి? ఇంకా నిధిధ్యాసనం ఎక్కడ చేస్తామన్నారు. శ్రవణేన అజ్ఞాన నివృత్తి అన్నారు, మననేన సంశయ నివృత్తి అన్నారు, నిధిధ్యాసనేన ఆవరణ నివృత్తి అన్నారు. అజ్ఞానం పోయింది కానీ సంశయాలు పోలేదు అంటే మననం చేయలేదు నువ్వు. మననం చేశానండి, సంశయాలు పోయినాయి కానీ ఇంకా నాకు ఎందుకో ఆత్మ ఆనందం రావడం లేదు అన్నాడు. అంటే నీకు ఇంకా ఏదో ఆవరణ ఉన్నది, పాత వాసనలన్నీ నీ మనసులో నుంచి పోలేదు.
ఆ ఆవరణ పోతే కానీ రాదు. కనుక నిధిధ్యాసనం చెయ్యి, ఆత్మచింతన చెయ్యి అని అంటారు. కనుక రాముల వారు ఏం చెప్తున్నారు? శ్రవణమాత్రేణ జ్ఞానం వస్తుంది నాయన, కర్మల వల్ల రాదు చెప్తున్నారు. చూడండి ఈ 15వ శ్లోకంలో విశుద్ధ విజ్ఞాన విరోచనాంచిత. విశుద్ధ విజ్ఞానం, ఈ విశుద్ధమైనటువంటి ఆత్మజ్ఞానం, ప్రత్యక్ష జ్ఞానం వేదాంత వాక్యం అని అర్థం. వేదాంత వాక్య జనిత జ్ఞానం విశుద్ధ విజ్ఞానం. ఆత్మ చైతన్య వ్యాప్తా వృత్తి అని అర్థం. విశుద్ధ విజ్ఞానం ఆత్మాకార వృత్తి విజ్ఞానం. విరోచన అంచిత. విరోచన అంటే శ్రవణ మనన నిధిధ్యాసన ద్వారా. అంచిత అంటే ఉదయించినటువంటి, శ్రవణ మనన నిధిధ్యాసన ద్వారా ఉదయించినటువంటి విశుద్ధ జ్ఞానం. విరోచనాంచిత అంటే శ్రవణ మనన నిధిధ్యాసన ద్వారా ఉదయించిన ఏమిటది? విశుద్ధ విజ్ఞాన, విశుద్ధమైనటువంటి ఆత్మజ్ఞానం అని అర్థం. విద్యాత్మవృత్తి చరమా ఇది భణ్యతే. విద్యాత్మవృత్తి మీన్స్ అహం బ్రహ్మ ఇది వృత్తి. విద్య అంటే జ్ఞానం, ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞాన రూప వృత్తి, అఖండాకార వృత్తి. మనకు అన్ని వృత్తులు వస్తాయి ఆత్మాకార వృత్తి తప్పితే. ఎందుకని పుట్టడంతోనే అజ్ఞానంతో పుట్టాం కదా, మనం అజ్ఞానంలోనే తిరుగుతున్నాం కదా. అజ్ఞానం అనే సంసారంలోనే ఉండి 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 బాగా అలసిపోయి సొలిసిపోయి అక్కడ ఏమి సుఖం దొరకక పైకి చివరికి అలసిపోయి ఊపిరి ఆడక పైకి వస్తాడు మనిషి దాంట్లో నుంచి. చాలామంది అంతే, డిక్కీలు ముక్కీలు తిని అంటారు చూసారా. తెలుగులో చెప్పాలంటే బాగా డిక్కీ ముక్కీలు తిన్నాడండి వాడంటాడని. తమిళంలో చెప్పాలంటే అడి వాంగి అంటారు. బాగా దెబ్బలు తిన్నాడండి జీవితంలో, చాలా దెబ్బలు తిన్నాడంటే ఏమిటి? ఎదురు దెబ్బలు అంటారు చూసారా. అందుకని జ్ఞానం అనేటువంటిది, మోక్షం అనేటువంటిది గృహస్థుడికి మరీ ఎదురీత లాంటిది. స్విమ్మింగ్ ఎగెన్స్ట్ టు ద వాటర్ స్ట్రీమ్ అన్నారు గృహస్థుడికి. సన్యాసికి అలాంగ్ విత్ ద స్ట్రీమ్. ఎవరు లేరు, ఒక్కడే, ఎవరు అడిగేవాళ్ళు లేడు. ఏకో నారాయణ. ఎప్పుడు చూసినా వేదాంత చింతన. ఎక్కడికి పోయినా ఎవరు అడగరు. ఏ వేదాంతానికి పోయినా, ఏ గుడికి పోయినా, ఏ గోపురానికి పోయినా, ఎక్కడికి పోయినా ఎవరున్నారు అడిగేవాళ్ళు. బాధరాబందీ లేదు కదా. హాయిగా ఎప్పుడు కృష్ణారామని జాలి జాలిగా ఉంటాడు. గృహస్థుడు అట్లా కాదే, పోతే ఎక్కడికి వెళ్తున్నావు అంటారు. ఇంకా రాలేదేమిటి ఫోన్లు వస్తాయి. క్లాస్ 5 నిమిషాలు ఎక్కువ అయితే చాలు అక్కడ వెయిట్ చేస్తుంటారు బయట. మీ స్వామిని వారు ఏంటి 5 నిమిషాలు ఎక్కువ తీసుకుంటారు. ఆమా 5 నిమిషాలు తీసుకోలేండి, ఎప్పుడైనా 1-2 నిమిషాలు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు అది కూడా చేయను, ఇంకా తొందరగానే ముగిస్తాను. ఓకే. కనుక మనకు అట్లాంటి సమయంలో మనం ఎలా చేస్తాం? అది ఎదురీత, ఎదురీత లాంటిది. ఎదురీత ఎలా చేస్తాం కదా చూడండి. ఈత చేయాలంటే నీటికి ఎదురు ఈతితే ఎంత కష్టం, చేతులు నొప్పులు పుడతాయి, అలసిపోతాం. గృహస్థుడు కూడా అంతే పాపం. గృహస్థుడు కూడా ఎదురీత చేస్తున్నాడు. మీరందరూ, భగవంతుడు మీకు ఎక్కువ సహాయం చేస్తాడు. ఎందుకంటే ఎదురీత చేస్తున్నారు కదా మీరు. పాపం అన్నీ సక్రమంగా పెట్టి ఇంట్లో చేసి పెట్టి రెడీగా ఇంటికి వెళ్ళంగానే ఆ పిండి తీసి అట్లా 2 దోశలు వేసేస్తే వాడు కూర్చొని ఉంటారు. అప్పుడు హాట్గా ఇవ్వాలి. పాపం క్లాసుకి వెళ్ళొచ్చిందిలే, కష్టపడుతుంది కదా, మనం వేసిద్దాం, ఎవరు వేయరు మీకోసం. మీరు కలిపి వేసి పెట్టాలి వాళ్ళకి, అంతే. అలా ఎదురు చూస్తున్నారు. మనం ఎదురైతే కదా అది. చూసారా, రాముని వారికి తెలుసు ఇవన్నీ కష్ట సుఖాలన్నీ. ఓకే. అందుకని విద్యాత్మ వృత్తి, చివరి వృత్తి ఏమిటి అన్నాడు. ఆత్మాకార వృత్తి చివరి వృత్తి. చివరి వృత్తి అంటే ఇంకా వాడికి ఆలోచన రావండి తర్వాత అన్నాడు. చరమా అంటే ఏంటి? చివరా అని అర్థం. చరమా అంటే చివర. చరమా ఇది భణ్యతే, ఈ విధంగా చెప్పబడింది. భణ్యతే అంటే ఈ విధంగా చెప్పబడింది. ఏమని? విద్యాత్మ వృత్తి అంటే ఆత్మాకార వృత్తే చివరి వృత్తి అన్నారు. అంటే ఏ వృత్తి వచ్చిన తర్వాత అన్ని వృత్తులు మిథ్య అయిపోతాయో ఆ వృత్తి అన్నాడు. చూడండి, నిద్రలోకి జారిపోతూ ఉన్నాం.
నిద్రపోవాలి నిద్రపోవాలి అని చెప్పి ఆ పక్కంతా రెడీ చేసుకొని నేను నిద్రపోబోతున్నాను అనే వృత్తి ఉంది కదా. నిద్ర 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 అనే ఆలోచనలోనే నిద్రలోకి వెళ్ళిపోతున్నాం. నిద్ర అనే ఆలోచనతో వెళ్ళిపోతూనే నిద్రలోకి పోయి నిద్ర అనే ఆలోచన వదిలిపెడతాం. మళ్ళీ చెప్తాను, మీరు మాత్రం నిద్రపోకండి. ఓకే, నిద్రపోవాకండి. నిద్రలోకి వెళుతున్నాను, నిద్రలోకి జారిపోతున్నాను అంటూనే నిద్రలోకి వెళ్ళిపోతాం. ఆ నిద్రలోకి వెళ్ళిపోతున్నాను అనే వృత్తి కూడా వదిలిపెట్టేస్తాం. నిద్రలో ఉన్నాను అనే వృత్తి ఉందనుకోండి, ఆలోచన ఉందనుకోండి, నేను నిద్రలో ఉన్నాను ఇప్పుడు అనే వృత్తి ఉంటే అది నిద్ర అవుతుందా? అది నిద్ర అవుతుందా? కాదు కదా. కంటే ఏమిటి అర్థం? నేను నిద్రలోకి జారిపోతున్నాను, నిద్ర వచ్చేస్తున్నది నాకు అంటూనే నిద్రలోకి వెళ్ళిపోయి ఆ వృత్తి కూడా పోతుంది. అదేవిధంగా చరమావృత్తి, ఆత్మజ్ఞాన వృత్తి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఈ వృత్తులన్నీ కూడా మిథ్యా అని తెలిసిపోతుంది. ఈ ఆత్మాకార వృత్తి అనేటువంటిది ఏం చేస్తుంది? నేను ఆత్మని, నాయందే ఈ వృత్తులన్నీ వస్తున్నాయి. ఆలోచనలు, వృత్తి అంటే ఏమిటి? ఆలోచనలు వస్తున్నాయి. ఎలాగైతే టీవీ స్క్రీన్ ఉంది కదండి, టీవీ స్క్రీన్ మీద అన్నీ వస్తాయి. ఏమిటి? సీరియల్స్, డాన్సులు, పాటలు అన్నీ వస్తాయి. అవన్నీ మారుతూ ఉన్నాయి ఒక్క స్క్రీన్ మీద, ఆ తెర మీద. తెర సత్యమా, సీరియల్ సత్యమా? తెర లేకుండా సీరియల్ లేదు కదా. ఆ కనపడేవన్నీ బొమ్మలే కదా, నిజం కాదు కదా, లైట్ అండ్ షాడో. కానీ మనం ఏం చేస్తాం? ఆ తెరని మర్చిపోతాం. అదేవిధంగా ఆత్మ అనే తెర మీద ఈ యొక్క ఆలోచనలన్నీ వస్తున్నాయి. ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క డాన్సర్ లాగా, ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క క్యారెక్టర్, ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క వస్తువుని పట్టుకొని వస్తుంది లోపలికి. ఒక్కొక్క ఆలోచన, ఒక ఆలోచన అబ్బాయి అనే వస్తువుతో వస్తుంది, ఇంకొక ఆలోచన నెక్స్ట్ అమ్మాయి అనే వస్తువు వస్తుంది. ఏదో ఒక ఆలోచన చూడండి, ఏదో ఒక వస్తువుని పట్టుకొని వస్తుంది. చూడండి, ఆలోచించండి, ఇంటికి వెళ్ళి ఆలోచించండి బాగా. మీకు వచ్చే ప్రతి ఆలోచన ఒక వస్తువుని పట్టుకొని వస్తుంది. అది మనిషిని కానీ, వ్యక్తిని కానీ, మనకు సంబంధించిన వాళ్ళని కానీ పట్టుకొని మనసులోకి వచ్చేస్తుంది ఆలోచన. అది వచ్చి మన దగ్గర దించేసి మళ్ళీ ఇంకో దానికి వెళుతుంది. అబ్బాయిని గురించి మనం ఆలోచిస్తుండగానే ఇంకొకటి వస్తుంది మళ్ళీ. నువ్వు ఇంతసేపు ఆలోచించే టైం కూడా ఉండదు నీకు. పోరింగ్ అన్నమాట. అన్ని ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలన్నీ కూడా ఎలా వస్తున్నాయి? వాటికి రావడానికి ఆధారం ఏంటి? ఆత్మావృత్తి. నేను అనే వృత్తి వచ్చినప్పుడే నేను అనే వృత్తి రావాలి. ఆలోచన, నేను ఉన్నాను. నేను ఉండడం వల్ల ఏమైంది? ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, మా అమ్మాయి ఉన్నది. మమకారం, అహంకార వృత్తి, మమకార వృత్తి. అహంకారంలో కారం తీసేయండి. అహంకారంలో కారం తీసేస్తే ఏమవుతుందండి? అహంకార వృత్తి మైనస్ కార. ఏమిటి? అహంకార వృత్తి మైనస్ కార. అహం వృత్తి. అహం వృత్తి ఏమిటి? ఆత్మవృత్తి. ఆ కారం ఏమిటంటే నేను భార్యని, నేను భర్తని, నేను తండ్రిని, నేను తల్లిని అనేది కారం. అందుకే కారం కారంగా ఎప్పుడు నీళ్ళు వస్తూ ఉంటాయి. ఎప్పుడు భర్తనైతాడో ప్రాబ్లమ్స్, ఎప్పుడు భార్య అవుతుందో ప్రాబ్లమ్స్. ఎప్పుడైతే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. రోల్స్ అని రోల్ అయిపోతూ ఉంటాం మనం. ప్రతి రోల్సెస్ అన్నారు. ఏముందండి సంసారం అండి, మీ పని హాయ్ అండి అంటుంటారు. రోల్ అంటే రోల్. సన్యాసి రోల్ ఉంది కదా, గురువు రోల్ ఉంది కదా. అయితే మేము రోల్ కాము బికాజ్ ఆఫ్ శాస్త్ర బ్లెస్సింగ్స్. సన్యాసులు కూడా రోల్ అయ్యేవాడు ఉన్నారు. శాస్త్రం లేకపోతే, శాస్త్ర జ్ఞానం లేకపోతే ఎవడైనా రోల్ అవ్వాల్సిందేనండి. రోలులో రోల్ అయిపోతాడు. మన తెలుగులో రోల్ అంటారు చూసారా, రోట్లో వేసి దంచినట్లే వాడిని. ఇంకంతే. ఇంక మనిషికి ఇంకా ఆలోచన శక్తి అన్నీ పోతాయి. అందుకే మతిమరుపు వస్తుంది, అన్నీ తప్పులు చేస్తుంటాడు.
మనిషిలో ఆందోళన, ఒక స్పష్టత, ఒక నిదానం ఉండవు మనిషికి. గడబిడగా ఉంటుంది జీవితం. తెలుగులో చెప్పాలంటే గందరగోళం ఉన్నాడు. గందరగోళం చాలా నైస్ పదం. గందరగోళం ఏమిట్రా అంతా గందరగోళంగా ఉందన్నాడు. బయట కాదు నాయన గందరగోళం, ఇక్కడ ఉంది గందరగోళం అన్నాడు. ఎందుకంటే ఆత్మాకార వృత్తి చరమావృత్తి, దాన్ని పట్టుకో నువ్వు. నా వృత్తి వల్లనే కదా ఇవన్నీ వస్తున్నాయి అని నీకు తెలిసిపోతుంది. మనం అది పట్టుకోం, కార వృత్తి పట్టుకుంటాం. కారం అంటే ఏమిటి? భార్యని అనే అహంకారంతో మమకారాన్ని పెంచుకొని అందులోనే ఉండిపోతాం. అలా వద్దు అని చెప్పి మూడవ లైన్ ఏం చెప్తున్నారు? కర్మ అఖిలం కర్మ కర్మ అఖిలం కారకాభిభిః ఉదేతి అన్నారు. జ్ఞానం అనేటువంటి దానికి ఏమీ అవసరం లేదండి. కర్మ చెయ్యాలి అంటే ఇప్పుడు మీరు క్లాసులో వింటున్నారు, వినేటప్పుడు మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? మీ కులం గుర్తుపెట్టుకోవాలా? మీ గోత్రం గుర్తుపెట్టుకోవాలా? మీ పేరు గుర్తుపెట్టుకోవాలా? ఏం గుర్తుపెట్టుకోకర్లేదు. కానీ ఒక కర్మ చేయాలి అంటే పూజ చేయాలి. ఆ పూజారి గోత్రం చెప్పు అంటాడు. పేరేమిటి? నామధేయం చెప్పాలి. మీ అబ్బాయి పేరు, మీ వారి పేరు, మీ తాతగారి పేరు, ఎంతమంది పేర్లు చెప్తే అన్నీ చెప్పాలి. గోత్రాలు చెప్పాలి, పేరు చెప్పాలి, ఊరు చెప్పాలి, నక్షత్రం చెప్పాలి, తిథి చెప్పాలి, వారం, తిథి, నక్షత్రం, గోత్రం, సూత్రం అన్నీ చెప్పాలి. ఇవన్నీ కారకాలు అంటారు. ఎప్పుడైతే కర్మ ఉంటుందో కారకాలన్నీ ఉదేతి వచ్చేస్తాయి పైకి. గుళ్ళోకి వెళ్ళండి, అర్చన చేయాలంటే నేను ఆత్మ, నాకు అర్చన చేయండి అంటే అమ్మ అమ్మ ఆత్మకి అర్చన ఉందా అని అడుగుతారు. ఆత్మకి అర్చనే ఉంది కనుక అర్చన చేయించాలంటే నక్షత్రం చెప్పమ్మా, మీ గోత్రం చెప్పమ్మా అంటారు. ఇవన్నీ కారకాలన్నమాట. కర్మ అఖిలం కర్మ కారకాదిభిః ఉదేతి. ఈ కారకములన్నింటితో కలుస్తుంది, అది చేరుతుంది. బ్రాహ్మణుల, వైశ్యుల, క్షత్రియుల, మీరు శర్మగారా గుప్తుల అండి అంటారు. గుప్తా గారా, శర్మగారా, రాజాగారా, అందులోనే కులం కూడా తెలిసిపోతుంది. ఇవన్నీ ఎక్కడ వస్తాయంటే కర్మలు చేసేటప్పుడు, రకరకాల కర్మలు చేసేటప్పుడు వాటికి తగినటువంటి పోర్ట్ఫోలియో ఇవన్నీ. ఆత్మకి ఇవన్నీ లేవు. జ్ఞానం తెలుసుకునేటప్పుడు నువ్వు బ్రాహ్మణుల జ్ఞానివా, వైశ్య జ్ఞానివా, ఇవన్నీ లేవు కదా, ఎవరు అడగరు కదా. బ్రహ్మజ్ఞానం దగ్గర నీ గోత్రం కానీ సూత్రం కానీ అసలు అవే మర్చిపోని చెప్తున్నది శాస్త్రం. నా మాత, నా పిత, నా గురువు, నా గోత్రం, నా జాతి, నా బంధువు, నా మిత్రం ఏమీ లేవు అక్కడ అంటుంది. ఈ కర్మలు చేసేటప్పుడు ఇవన్నీ ఉన్నాయి. కానీ లక్ష్మణ, ఆత్మజ్ఞానికి ఇవన్నీ అక్కరలేదు అన్నారు. ఉదేతి, ఈ జ్ఞానం ఏం చేస్తోంది? నిహంతి విద్యా అఖిలం కారకాదికం. ఈ జ్ఞానం రాగానే ఆ జ్ఞానం ఏం చేస్తున్నదిట? అఖిల కారకాదికం, ఈ కారకాలన్నీ కూడా నిహంతి అంటే పోగొడుతున్నది. జ్ఞానం వచ్చిన తర్వాత సన్యాసి ఒకవేళ సన్యాసం తీసుకున్న తర్వాత నేను బ్రాహ్మణుండి, నేను తెలుగువాడినండి, నేను భారతీయుణ్ణి అని చెప్పకూడదు సన్యాసి. సన్యాసికి ఊరు, పేరు, గోత్రం ఏమీ లేదు. ఓటు కూడా ఉండకూడదు. మీకు ఎక్కడండి ఓటు, మీరు ఎవరికి వేస్తారని అడుగుతారు. ఓటు ఉండదు, రేషన్ కార్డు ఉండదు, ఏమి ఉండదు. దేనికి సంబంధించిన వాళ్ళం కాదు. హిందూ ధర్మం కూడా లేదు. హిందూ ధర్మంలో నుంచి బయటకు వచ్చిన వాడు సన్యాసి. ఏ ధర్మము లేదు వాళ్ళకి. ఆ ధర్మంలో పెరిగి ఆ ధర్మాన్ని నుంచి బయటికి వచ్చిన వాడే సన్యాసి. అది సన్యాసం అంటే. అంటే నేను దీనికి చెంది ఉన్నాను అని చెప్పకూడదు ఎప్పుడు. నేను దేనికి చెంది ఉండను అని చెప్పేదే సన్యాసం. అదేవిధంగా గృహస్థుడు కూడా జనక మహారాజు అట్లాగే చెప్పాడు. మీ రాజ్యం తగలబడిపోతుందండి అన్నట్టు ఎవడో వచ్చి, రాజ్యం తగలబడిపోతే నాకేమిటి అన్నట్టు ఆయన. యాజ్ఞవల్క్యుల వారు బ్రహ్మ విద్యను బోధిస్తూ ఉంటే జనకుడు అంటే ఇంకా జనకుడు రాలేదని చూస్తుండేవాట యాజ్ఞవల్క్యుల వారు. జనకుడు వచ్చే వరకు వెయిట్ చేసేవాట. రాజుగారు కదా ఆయన, అన్ని రాజ్యభారాలను తీర్చుకొని రావాలి. శిష్యులందరూ కూర్చొని ఉన్నారట.
అందరు కూర్చొని ఉంటే ఏమిటి ఇంకా గురువుగారు మొదలు పెట్టలేదు పాఠం అని అనుకుంటున్నారట. అప్పుడు రథంలో దిగాట జనక మహారాజు. దిగిన తర్వాత వచ్చి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అప్పుడు మొదలుపెట్టాడట. ఎవరు? యాజ్ఞవల్కుల వారు. ఆ శిష్యులందరూ ఈయనకేమిటి ఇంత పక్షపాతం, జనకుడు అంటే ఇంత ప్రేమ, మనందరినీ అసలు లెక్కే లేదు మనం అంటే అనుకున్నారట. ఈ పండితులందరూ బ్రాహ్మణులు కూర్చొని ఉన్నారు అక్కడ. పిలక బ్రాహ్మణులు అందరూ కూర్చొని ఉన్నారు. బ్రాహ్మణులు ఉన్నారు అందులో. ఈయన క్షత్రియుడు కదా, మనం కదా గొప్ప అన్న భావన ఉంది వాళ్ళలో. యాజ్ఞవల్కుల వారికి తెలిసిపోయింది, ఋషి కదా, దూరదృష్టితో తెలుసుకున్నాడు. వాళ్ళందరికీ ఒక పాఠం నేర్పాలని చెప్పి ఒకరోజు, మీకు తెలుసా కదా, పాఠం నేర్పాలని చెప్పి ఒక శిష్యుడు రాజుగారి ఆశ్రమం ప్యాలెస్ నుంచి వచ్చి, ఒక భటుడు వచ్చి, రాజా అంతా తగలబడిపోతున్నది, మిథిలా నగరం అంతా తగలబడిపోతుంది అన్నట్ట. యాజ్ఞవల్కుల వారు పాఠం చెప్తున్నారు. ఈ వార్త అక్కడ అందించిపోయినాడు భటుడు. ఆ మిగతా కూర్చున్న బ్రాహ్మణులందరూ లేచారు. అయ్యో మిథిలా నగరం తగలబడిపోతుంది, మా వస్తువులన్నీ తగలబడిపోతాయో అని చెప్పి పరిగెత్తారట. జనకుడు మాత్రం కదలకుండా వింటున్నాడు. యాజ్ఞవల్కుల వారు చెప్తూనే ఉన్నాడు పాఠం వింటూనే ఉన్నాడు జనకుడు. వాళ్ళందరూ అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమీ లేదు, మంటలు లేవు, నిప్పులు లేవు, ఏమీ లేవు. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. మళ్ళీ వచ్చేటప్పటికి జనకుడు కూర్చొని వింటున్నాడు. వీళ్ళందరికీ ఒకటే ఆశ్చర్యం. అప్పుడు వాళ్ళందరూ సిగ్గుతో తల ఉంచుకున్నారు. యాజ్ఞవల్కుల వారు ఇదంతా కల్పన చేశారనమాట, మొత్తం వీళ్ళకి తెలియజేయడం కోసం. జనకుడు అదేం పట్టించుకోలేదు. మిథిలా నగరంతో నాకేంటి సంబంధం, ఐఎమ్ నాట్ రిలేటెడ్ టు దిస్ కింగ్డమ్ అన్నాడు. అంతటి వైరాగ్యం కావాలి బ్రహ్మ విద్య అంటే. నేను నాది అనే భావన పోవాలి మనిషిలో. అది ఉదాహరణకు చెప్తున్నాను. అందుకని జనక మహారాజుల వారు జ్ఞాని. నిహంతి విద్య అఖిలం కర్మకాదికం అన్నారు. అన్ని కర్మలని గోత్ర సూత్ర ఇవన్నీ పోతాయి. కర్మలు చేసినంతసేపే అవన్నీ కూడా, అవన్నీ చిత్తశుద్ధి కోసం చెయ్యాలి, జ్ఞాన ప్రాప్తి వరకు చెయ్యాలి. అవన్నీ కర్మలు, పూజలు, అనుష్ఠానాలన్నీ చెయ్యాలి. అవి చేసినప్పుడే వాడికి అర్హత వస్తుంది. అర్హత వచ్చిన వాడికే జ్ఞానం అబ్బుతుంది. ఆ జ్ఞానం పొందిన వాడికే ఆత్మానందం కలుగుతుంది. కనుక కర్మ ఉపాసన లేకుండా జ్ఞానం రాదు. జ్ఞానం లేకపోతే కర్మ ఉపాసనల యొక్క పరిసమాప్తి లేదు. అందుకని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ తర్వాత శ్లోకం 16వ శ్లోకం. అందుకని దేహాత్మ బుద్ధి ఉన్నవాడికి త్వరగా జ్ఞానం రాదు. కృష్ణ పరమాత్మ ఇక్కడే శ్లోకంలో కూడా ఇచ్చారు. 14వ శ్లోకం 18వ అధ్యాయంలో, అధిష్టానం తథాకర్త కరణం చ పృథక్ విధం వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చ అత్ర పంచమం అని. ఇవన్నీ చేసేటప్పుడు కర్మలు, ఈ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ పనిచేయాలి. అక్కడ కర్మలు చేసేటప్పుడు ఆ శరీరానికి సంబంధించినవన్నీ పనిచేయాలి. కానీ జ్ఞానంలో వాటన్నిటికీ ఉపశమం అని చెప్పారు. తర్వాత అదేవిధంగా 4వ అధ్యాయంలో కూడా 33వ శ్లోకంలో సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అన్నారు. 21వ పేజీలో చెప్పారు. సర్వం కర్మ, అఖిలం కర్మ, 21వ పేజీలో సర్వం కర్మ అఖిలం కర్మ జ్ఞానే పరిసమాప్యతే, అన్ని జ్ఞానంలో పరిసమాప్తి కావాలి అన్నారు. అంతేకాని ఎన్ని కర్మలు చేసినా, ఎంత చేసినా, ఎంత చూసినా మనిషికి పరిపూర్ణత వచ్చేది ఆత్మజ్ఞానంలోనే. అదే మోక్షం అన్నారు మన వాళ్ళు. 16వ శ్లోకం చదువుతాం. తస్మాత్యజేత్ కార్యమశేషతః సుధీ విద్యా విరోధాన్న సముచ్చయో భవేత్. ఆత్మానుసంధాన పరాయణ సదా నివృత్త సర్వేంద్రియ వృత్తి గోచరః. వివిధిషా సన్యాస గురించి చెప్తున్నారు రాముల వారు ఇక్కడ.
వివిదిషా సన్యాస అంటే వేదితుం ఇచ్ఛా వివిదిష అన్నారు. బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి, పొందాలి అనే ఇచ్ఛ వివిదిష. ఈ యొక్క జీవిత పరమార్థం ఏమిటి, నేను ఎందుకు పుట్టాను, మనిషిగా ఈ 84 కోట్ల జీవరాశుల్లో అనేక జీవరాశులుంటే నేను మాత్రం మనిషిగా పుట్టానే, ఈ మనిషి జన్మ యొక్క ప్రయోజనం ఏమిటి అని తెలుసుకోవాలని ఏ వ్యక్తికైతే ఉంటుందో ఆ వ్యక్తి జిజ్ఞాసు అంటాం. జ్ఞాతుం ఇచ్ఛా జిజ్ఞాస. ఆ జిజ్ఞాసువు ఏం చేస్తాడు, సన్యాసం తీసుకుంటాడు. వివిదిషా సన్యాస అంటే బ్రహ్మచర్య ఆశ్రమం నుంచే గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆ విద్యను నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కొంతమంది బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి గృహస్థాశ్రమానికి వెళ్ళి గృహస్థాశ్రమంలో కొంత బాధ్యతలు తీర్చుకున్న తర్వాత వాళ్ళు వివిధుషులైపోతారు. గృహంలో ఉంటూనే సన్యాసుల్లాగా జీవిస్తారు, సన్యాసులలాగా జీవిస్తారు. కనుక శాస్త్రం నీకు కోరిక కలిగినప్పుడు నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావా అని చూడదు శాస్త్రం. నీ యొక్క ఇచ్ఛ, జ్ఞాన ఇచ్ఛ ప్రధానం అక్కడ. సన్యాసం ఆశ్రమం తీసుకున్నంత మాత్రాన మోక్ష ఇచ్ఛ జిజ్ఞాస లేదనుకోండి, జ్ఞానం మీద ఇచ్ఛ లేకపోతే సన్యాసం తీసుకుని మాత్రం ఏం ప్రయోజనం. పొట్టకూటి కోసం కోటి విద్యలు కూటి కొరకే అని చెప్పి ఇది కూడా ఒక వేషం వేసుకొని పొట్ట గడుస్తుందండి. అందులో భారతదేశంలో ఇది కట్టుకున్నామంటే అందరూ డబ్బులు ఇస్తారు, అన్నం పెడతారు. పొట్టకూటి కోసం కాషాయం వేసుకునే వాళ్ళు ఉన్నారు కదా. జ్ఞానం కోసం కాకుండా కాషాయ వస్త్రం వేసుకుంటే ఏం ప్రయోజనం. కనుక ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా బ్రహ్మచర్యం కానీ, గృహస్థాశ్రమం కానీ, వానప్రస్థం కానీ, సన్యాసాశ్రమం కానీ, అన్ని ఆశ్రమాల్లో కూడా జిజ్ఞాసువుగా మనిషి జ్ఞానాన్ని పొందాలని ప్రయత్నం చేయవచ్చు. కనుక వివిదిషా సన్యాస అంటే ఏమిటి, వాళ్ళు ఎలా చేయాలి, ఇప్పుడు ఈ జ్ఞానం పొందాలి అంటే అని చెప్తున్నారు ఇక్కడ. తస్మాత్, ఈ కారణం చేత. ఏ కారణం చేత? ఈ కర్మల వల్ల మనిషికి ఆత్మజ్ఞానం రాదు. కర్మలు మనస్సుని శుద్ధం చేస్తాయి, మానసిక పరిపక్వతనిస్తాయి. ఏ కర్మలు, మన పూజ, వ్రతాలు, నోములు ఏవైనా సరే ఇవన్నీ కూడా మనిషికి అంతవరకే. దాని తర్వాత ఏమిటి, వేరే ఎంట్రన్స్ టెస్ట్. అది జ్ఞానానికి రావాలి అంటే వ్యక్తి ఒక సమయాన్ని ఇవ్వాలి శాస్త్రం చదవడానికి. ఆ కర్మలన్నీ కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ తన సమయాన్ని శాస్త్ర అధ్యయనానికి, గురుముఖంగా చదవడానికి ప్రయత్నం చేయాలి. గురువు ఎక్కడున్నారండి అన్నాడు. వెతుకు ఎక్కడున్నాడు. చెప్పులు కావాలి అంటే నీకు కావాల్సిన చెప్పులు షాపు తిరుగుతావా లేవా? అమ్మాయికి పెళ్లి చేయాలి అంటే అబ్బాయి కోసం చెప్పులు అరిగేటట్టు తిరుగుతావా లేదా? ఎక్కడున్నాడు అబ్బాయి అని వెతుకుతావా లేదా? నీకు ఇంటికి ఏదైనా ఇంటీరియర్ డెకరేషన్ కావాలంటే ఏ షాపులో ఉందని వెతుకుతావా లేదా? మరి గురువు కోసం కూడా వెతకాలి, కష్టపడి వెతకాలి. ఎక్కడ ఏ గురువు నాకు ఈ ఆత్మజ్ఞానం ఇస్తాడని చెప్పి వెతకాలి. అవునండి, నాకు మోక్షం వచ్చేట్టుంటే ఆయనే వస్తాడు నా దగ్గరికి అన్నాడు. అన్నిటికీ ఆ విధంగానే చెప్పచ్చు కదా. మా అమ్మాయికి రాసి పెట్టుంటే మంచివాడే వస్తాడని చెప్పి ఇంట్లోనే కూర్చోవచ్చుగా. చాలామంది చెప్తారు, ఏమండి నాకు ప్రాప్తం ఉంటే వస్తుందండి అంటారు. ఎప్పుడు మోక్షానికి వచ్చేటప్పటికి మాత్రం అట్లా చెప్తారు, నాకు ప్రాప్తం ఉంటే ఎట్లాగైనా వస్తుంది. మీ అమ్మాయికి ప్రాప్తం ఉంటే అబ్బాయి ఎట్లాగైనా వస్తాడు. ఇంట్లోనే కూర్చో, జాతకం చూడవాకు, వెళ్ళవాకు. లేదండి మనం ప్రయత్నం చేయాలి కదా. దానికి ఎలా ప్రయత్నం చేయాలో దీనికి కూడా ప్రయత్నం చేయాలి. ఎలా ప్రయత్నం చేయాలి? 2 గంటలు కూర్చోబెడతారు స్వామిని వారి క్లాసులో. కూర్చోలేకపోయినా సరే కష్టపడి కూర్చోవాలి. 2 గంటలు 20 నిమిషాలే మనిషి యొక్క అటెన్షన్ స్పాన్. 20 నిమిషాలే అటెన్షన్ స్పాన్. క్లాసుకు వచ్చిన 10 నిమిషాల వరకు మనసు క్లాసులోకి రాదు. 10 నిమిషాల ముందే బయటికి పోతుంది. క్లాసులో ఉంటాం మనం. అప్పుడే చిన్నగా పుస్తకం మూసేయడం, బ్యాగులో పెట్టడం. మీరు కాదు, నేను చెప్తున్నా సహజంగా. మనస్సు అట్లాంటి మనస్సుకి పోయి మాండూక్యోపనిషత్తు, రామగీత ఏం అర్థమవుతాయండి?
ఎవరికి అర్థమవుతాయండి అంటే, ఎవరికైతే జనకుడిలాగా అమ్మ ఎక్కడ కూర్చున్నాను, ఎవరు కూర్చున్నారు ప్రక్కన, ఇరుప్రక్కల, టైం ఎంతైంది, ఏమిటి జరుగుతుంది ఏం తెలియకూడదు. గురువుగారి వాక్యం లోపలికి వెళుతూ ఉండాలి మనసులోకి, అంతే తప్పితే ఇంకేం ఉండకూడదు. పూర్ణమద అని చెప్పే వరకు ఏం రాకూడదు మనసులోకి. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐఎమ్ డెడ్ టు ద వరల్డ్, వరల్డ్ ఈజ్ డెడ్ టు మీ అన్నారు. ఆ గంట సేపు నేను ప్రపంచానికి లేను, ప్రపంచం నాకు లేదు. ఆ తాత్కాలికంగా కాసేపు ఉంటే ఆ వ్యక్తికి మోక్షం వచ్చి తీరుతుంది, సందేహం లేదు. తస్మాత్ కనుక ఎన్ని కర్మలు చేసినా కూడా మోక్షం రాదు కనుక త్యజేత్ కార్యం అశేషత. సుధీహి అంటే ఏమిటి? ధీ అంటే బుద్ధి, సుధీహి అంటే మంచి బుద్ధి, వివేకం కలిగినవాడు, ఆత్మానాత్మ వివేకం, కొంచెం ఆలోచనాపరుడు, ఊహాపోహ తెలిసినవాడు, బుద్ధి పనిచేస్తుందని అర్థం వాడికి. చాలామందికి బుద్ధి ఉంటుంది కానీ సరిగా పనిచేయదు, అనవసరమైన వాటికి పనిచేస్తుంది, అవసరమైన దానికి పనిచేయదు. సీరియల్ వచ్చినప్పుడు అటెన్షన్గా ఉంటాం, సీరియల్ వచ్చినప్పుడు ఉన్నంత అటెన్షను రామాయణ కథలు ఉపన్యాసాలను చెప్పేటప్పుడు ఎందుకు ఉండదండి అన్నారు. వాళ్ళు సుధీహి కాదు కుధీహి అన్నారు వాళ్ళని, మూఢులు అన్నారు వాళ్ళని. అందుకని ఈ యొక్క శాస్త్ర వాసన మన పురాణాల మీద కానీ దైవం మీద కానీ ఆ విషయాలు చెప్పేటప్పుడు వాళ్ళల్లో ఒక ఆనందం పెళ్ళుబుకుతుంది. వాళ్ళు సుధీహి అని అర్థం, ఇక్కడ వివేకులు అని అర్థం. వివేకవంతులు, ఆలోచనాపరులు ఏం చేస్తారు? కార్యం అశేషత త్యజేత్. చేసే పనులన్నిటినీ కూడా వ్యావహారిక పనులు, ప్రాపంచిక పనులు తగ్గించుకోవాలి. ఫోన్లు చేయడం తగ్గించుకోవాలి. క్లాసులో సైలెంట్ మోడ్లో పెట్టేసేయాలి. సైలెంట్ మోడ్ కానీ లేకపోతే ఆఫ్ మోడ్లో పెట్టాలి. అన్నీ కట్ ఆఫ్ కట్ ఆఫ్ కట్ ఆఫ్. వ్యవహారం తగ్గించుకోవాలి. స్వామీజీ లాంగ్వేజ్లో చెప్పాలంటే పోర్ట్ రిడక్షన్ అంటారు. పొజిషన్స్ తగ్గించుకో, ఆబ్లిగేషన్స్, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, వెళ్ళకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, నాకు సోమవారం క్లాస్ ఉంది నేను రాను, అంతే. ఆ క్లాస్ అయిపోయిన తర్వాత వస్తా, లేకపోతే క్లాసు ముందుగానే వచ్చేస్తాను, అంతే. ఇంకా అందరికీ తెలిసిపోతుంది ఆయన ఎక్కడికి రాడండి, క్లాస్ ఉంది ఆయనకని తెలిసిపోతుంది. ఆబ్లిగేషన్స్ రిడక్షన్. పోర్ట్ అంటే పొజిషన్స్ రిడక్షన్, ఆబ్లిగేషన్స్ రిడక్షన్. రిలేషన్స్ కూడా, ఆ రిలేషన్ ఈ రిలేషన్, దూర బంధువు అండి, ఈ బంధువు ఆ బంధువు, అందరూ రాబంధువులే. రాబంధువులు లైక్ వల్చర్స్ అన్నమాట. బంధువు అంటే ఏమిటి? బధ్నాతి ఇది బంధువు అన్నారు. మనల్ని బంధించేవాళ్ళే. ఎంతసేపటికి మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే మాకేం పెడతావు. విన్నారా ఇది సామెత? మీ ఇంటికి వస్తాను నాకేం పెడతావు అని అడుగుతారు బంధువులు. మా ఇంటికి వస్తే, మీ ఇంటికి వస్తే నాకేం ఇస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే నాకేం ఇస్తావు. వీళ్ళండి బంధువులు. కనుక అది కూడా తగ్గించుకో చాలు. ఇప్పుడు ఎవరితో మరి రిలేషన్ లేకపోతే ఎట్లండి అన్నాడు. ఈ పరమాత్ముడు ఉన్నాడు, వాడితో పెట్టుకో రిలేషన్. వీళ్ళందరితో ఎందుకు రిలేషన్? ఆ రిలేషన్లో నీకేమైనా ఆనందం ఉందా? అయ్యో లేదండి స్వామిని, అదే పెద్ద సమస్య అన్నాడు. అదేదో చెప్తున్నాను నేను. ఏదో ఉన్నట్లుగా పెట్టుకో అంతే. రిలేషన్ ట్రాన్సాక్షన్స్ కూడా కట్ ఆఫ్. ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉండకూడదు. హలో హవార్ యూ ఏంది హవార్ యూ ఎన్ని రోజులు గొంతు నొప్పి వచ్చే వరకు మాట్లాడతారు. ఒక ఆయన అయితే అంతే, మాట్లాడుతుంటే ఆయన మాట్లాడుతుంటే మనకు టెన్షన్ వస్తుంది. ఒక్కడు అడుగుతుంటే 10 విషయాలు చెప్తారు వాళ్ళు. ఆ విషయం ఈ విషయం అవన్నీ అసలు అవసరమే లేదు, మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ పెద్ద ప్రెషర్ ఇన్సైడ్, దే వాంట్ టు బర్స్ట్ అవుట్. అవన్నీ రిలేషన్ ట్రాన్సాక్షన్స్ అన్నమాట. అవన్నీ కొంచెం 50% తగ్గించుకో. అలా చేస్తే కార్యం అశేషత త్యజేత్. ఇవన్నీ కొంచెం కొంచెంగా తగ్గించుకో. అంటే ఏమిటి అర్థం?
సోమవారం సోమవారం క్లాసుకి ఆబ్సెంట్ అవ్వకుండా వెళ్ళు అని అర్థం. ఏమంటే ఈరోజు ఆ పని ఉందండి రాలేకపోయినాను, ఆ రోజు ఆ పని ఉందండి రాలేకపోయినాను, కొంచెం కొంచెంగా తగ్గించుకొని క్లాసుకు వస్తూ ఉన్నాయి. ఎప్పుడన్నా అకేషనల్గా ఇంకా రాలేకపోతే మరి అప్పుడు దట్ ఈజ్ ఓకే. చిన్న చిన్న దానికి కూడా జల్లు పడిందండి వేడ అన్నాడు, బొటన వేలు కొంచెం నొప్పిగా ఉందండి అన్నాడు, చిటికిన వేలు గోరు ఎక్కువ తెగింది క్లాసుకు రాని, ఇట్లాంటి కారణాలన్నీ చెప్పి క్లాసుకి రాకపోతే ఎట్లా? కనుక అట్లాంటివన్నీ చెప్పవాకు. విద్యా విరోధాత్ న సముచ్చయో భవేత్. ఈ కర్మ అనేటువంటిది విద్యకు విరోధం. ఎక్కడైతే జ్ఞానం వస్తుతంత్రం, కర్మ కర్తృతంత్రం, ఇది లా. జ్ఞానం వస్తుతంత్రం అంటే మనకు జ్ఞానం కలగాలి అంటే, ఇప్పుడు ఈ పుష్పం ఉందండి, పుష్పం ఉంది మీకు చూపించాను, ఇప్పుడు మీకు జ్ఞానం రావడానికి ఏం చేశారు? మీరు ఏమి చేయలేదు. మీరు జ్ఞానం వచ్చేసింది పుష్పం అని. ఎలా వచ్చింది? వస్తుతంత్రం. జ్ఞానం అనేది ఆ వస్తువు యొక్క జ్ఞానం సంబంధించిన వస్తువు మీద ఆధారపడింది, వస్తుతంత్రం. కర్మ కర్త మీద ఆధారపడింది, కర్తృతంత్రం. వ్రాయి, పుస్తకంలో రాయి అన్నా, వ్రాసేవాడు కర్త. వ్రాయాలి అంటే కర్త మీద ఆధారపడింది, అది కర్తృతంత్రం అన్నారు. జ్ఞానం వస్తుతంత్రం, కర్మ కర్తృతంత్రం. అర్జున, ఆత్మజ్ఞానం అనేది ఆత్మ వస్తువు మీద ఆధారపడింది, కర్మ అనేది కర్త మీద ఆధారపడింది. ఆత్మజ్ఞానంలో కర్తనే మనం స్నాప్ చేస్తున్నాం. అకర్త ఆత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు కర్తాన్ని వదిలిపెట్టాలి నాయన, జాగ్రత్తగా గ్రహించండి. ఆత్మజ్ఞానానికి మనం సమీపిస్తున్నప్పుడు, ఆత్మజ్ఞానం నేను ఆత్మని అని తెలుసుకునేటప్పుడు, ఆత్మస్వరూపం ఏమిటండి, ఆత్మ లక్షణం ఏమిటి? 2వ అధ్యాయం భగవద్గీతలో చదివాం. అకర్త అంటే కర్త అనేటువంటిది లేదు అక్కడ. ఆత్మ అకర్త, నేను అకర్తనైన ఆత్మను కనుక, నేను కర్తని కాదు కనుక కర్మ ఆగిపోయింది అక్కడ. కర్మ లేదు. కర్మ చేస్తే నేనేమవుతాను? కర్తనవుతాను. నేను కర్తనైతే ఏమవుతాను? శరీరానికి సంబంధించింది, మనసుకు సంబంధించింది. నేను మనస్సు కాదు, శరీరం కాదు, అప్పుడు నేను కర్తని కాదు. నేను కర్తని కాదు కనుక కర్తకి అకర్తకి భేదం ఉందా లేదా? చేసేవాడు చెయ్యనివాడు ఇద్దరు ఒకటేనా? ఒక వ్యక్తి కూర్చొనన్నా ఉండాలి, నడుస్తూ అన్నా ఉండాలి. వాడు లేదండి నడుస్తూ కూర్చుంటాడు అన్నాడు. అట్లా కాదు కదా. కనుక కర్త అయితే అకర్త కాలేడు, అకర్త అయితే కర్త కాలేడు. ఆత్మ అకర్త. ఆత్మ జ్ఞానం పొందినవాడు ఆత్మని నేను అకర్తనని తెలుసుకున్నవాడికి కర్తృత్వం లేదు, కనుక కర్మ లేదు. కనుక కర్త అకర్త, కర్మ అకర్మ ఒక చోట ఉండలేవు. విరోధాత్ అన్నారు. సముచ్చయ నభవేత్. ఆ రెండు కలిసి ఉండడం జరగదు అన్నారు. ఎవరన్నారండి? అధ్యాత్మ రామాయణంలో శ్రీరాముడు లక్ష్మణుడితో చెప్తున్నాడు అని. ఆత్మానుసంధానం పరాయణ సదా సదా ఎల్లప్పుడూ ఆత్మ అనుసంధాన పరాయణ. నువ్వు ఆత్మని అనుసంధానం చెయ్యి అన్నాడు. అంటే ఇంట్లో కూర్చొని ఆత్మ 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 అంటాం కాదు. అనుసంధానం అంటే శాస్త్రం చదువు, గురుముఖంగా శాస్త్రాన్ని చదువు. చాలా కష్టం. శాస్త్రం చదవాలి అంటే కష్టపడాలి. దేనికి పడాలండి మనం? అన్నిటికీ కష్టపడాల్సిందే కదా. ఏది సుఖంగా లభిస్తుంది మనకు ఈ ప్రపంచంలో? కరివేపుల్లో కొనాలన్నా కూడా బజార్కి వెళ్ళాలి, కొనాలి. మా ఇంట్లో చెట్టు ఉందన్నాడు. చెట్టు ఉంటే చెట్టు దగ్గరికి వెళ్ళి కొయ్యాలి కదా. కష్టపడింది ఏది రాదు కదా. కనుక చాలామంది చెప్తారు జ్ఞానం చాలా కష్టం అండి అన్నాడు. మరి ఏది తేలికో చెప్పు నాయన అన్నాడు. నిజంగా చెప్పాలంటే జ్ఞానం తేలిక, ఆయాసం ఉండదు అందులో. నువ్వేం చెయ్యక్కర్లేదు అక్కడ. ఈ సంగతి తెలియక జనం అది చాలా కష్టం అండి అన్నారు. అంత సులభమైనటువంటిది మరొకటి లేదు. జ్ఞానం సులభం. ఇప్పుడు ఈ పుష్పాన్ని చూపించాను,
మీరు చూడడానికి కష్టపడతారా, వచ్చి పుష్పం తీసుకో అంటే కష్టపడతారా? ఏది కష్టం అండి? వచ్చి తీసుకోవడం కష్టం. ఎందుకంటే లేవడమే ఒక ప్రాజెక్ట్, లేవడమే ఒక ప్రాజెక్ట్. వచ్చి తీసుకుంటే కాలు తిమ్మిని పట్టిందండి, లేచారంటే ఇంకంతే పడిపోతా. కనుక చూసి జ్ఞానం పొందడం చాలా ఈజీ. పుష్పజ్ఞానం అందరికి వచ్చిందా లేదా? ఇప్పుడు మీకు పుష్పజ్ఞానం రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. ఎంత తేలిక చూసారా? కర్మలో ఆయాసం ఉంది, జ్ఞానంలో ఆయాసం లేదు. పడిన ఆయాసం చాలు ఇంతవరకు. ఇప్పుడన్నా కాసేపు కూర్చో నిదానంగా అంటే అమ్మో పనుందండి అంటాడు. జనం పరిగెడుతూ ఉన్నారు చూడండి, లోకం అంతా పరిగెడుతున్నది. జ్ఞాని మాత్రం కూర్చుంటాడు నిదానంగా. అందుకని ఆత్మ అనుసంధాన పరాయణ. పరాయణ అంటే ఏమిటి? అదే కమిట్మెంట్ అన్నమాట. పరాయణం అంటే ఏమిటి? పరం అయనం గమ్యం, అదే నా యొక్క పరమగమ్యం, అదే పరాయణం అంటే. ఏ పరాయణం? ఏది నా గమ్యం? ఆత్మ అనుసంధానం. ఆత్మని గురించి తెలుసుకోవడం, ఆత్మని చింతన చేయడం, ఆత్మని తెలుసుకోవడమే మోక్షం కనుక, అదే వేదాల యొక్క పరమార్థం కనుక నేను దానికోసమే సదా అన్నారు ఎల్లప్పుడు. మరి ఎల్లప్పుడైతే మీరు ఎప్పుడు చెప్తూనే ఉండండి స్వామిని క్లాస్ అంటారా? సోమవారం సోమవారం చెప్తాను, మిగతా సమయం అంతా మీరు చదువుతూనో, నోట్స్ చదువుతూనో, ఇంట్లో చింతన చేస్తూనో అది చదువుతూ ఉండాలి. అనుసంధానం ఏమవుతున్నప్పుడు? సర్వ ఇంద్రియ వృత్తి గోచర నివృత్తి. అన్ని ఇంద్రియాలు కూడా అంతర్ముఖమైపోతాయి. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. లలితా సహస్రనామంలో అంతర్ముఖ సమారాధ్య, నువ్వు అంతర్ముఖుడివి కావాలి అన్నారు. అది సర్వ ఇంద్రియ నివృత్తి అన్నారు. సర్వ నివృత్త సర్వేంద్రియ గోచర, నివృత్త సర్వేంద్రియ వృత్తి గోచర. చూడండి ఎంత గంభీరమైన పదము. నివృత్త సర్వ ఇంద్రియ అంటే సర్వ ఇంద్రియ వ్యాపారాలను నివృత్త అంటే వెనక్కి తీసుకుంటుంది, తాబేల్లాగా. కూర్మోంగాని సర్వశ. తాబేలు ఎలాగైతే తన ఇంద్రియాలన్నీ లోపలికి తీసుకుంటుందో, ఏమండి అలా తీసుకుంటే మా ఇంట్లో పనులు ఎట్లా అవుతాయండి అన్నాడు. అది కాదు అర్థం ఇక్కడ. ఇంద్రియాలన్నీ కూడా అటువైపు ఉన్నా కూడా వాటి మీద మమకారం అభిమానం లేకుండా నువ్వు చేస్తూ ఉంటే తప్పులేదు. నైవ నకర్మ, ఒక్క క్షణం కూడా నకశ్చి క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత అన్నాడు. ఒక్క క్షణం కూడా మనిషి పని చేయకుండా కర్మ చేయకుండా ఉండలేడు, ఎవరైనా సరే, జ్ఞానైనా సరే. కానీ ఏమిటి డిఫరెన్స్ అంటే, జ్ఞానికి కర్మలలో అభిమానం ఉండదు, అజ్ఞానికి తాను చేసే కర్మల్లో అభిమానం ఉంటుంది. అభిమానం లేకుండా చెయ్యి, కర్మలు చేస్తున్నప్పటికీ కూడా నకించిత్ కరోమి అనే ఉద్దేశంతో చెయ్యాలి. అప్పుడు నివృత్త అంటే అన్నీ వైదొలుగుతాయి అన్నాడు. ఏమిటి? సర్వ ఇంద్రియ వృత్తి. అన్ని ఇంద్రియాల యొక్క పనులన్నీ కూడా అలసట తగ్గిపోతుంది. ఎప్పుడు ఏం చేస్తామో అదే చేస్తాం, చూడటం అంతే, దానికే కానీ మనస్సు ప్రియాక్యుపైడ్గా ఉండదు. అది దాని అర్థం. నివృత్త గోచర. తర్వాత శ్లోకం 17వ శ్లోకం 23వ పేజీ. యావచ్చరీరాదిషు మాయయాత్మధీః తావద్విధేయో విధివాదకర్మణాం నేతీతి వాక్యైరఖిలం నిషిధ్యతత్. జ్ఞాత్వా పరాత్మానమధత్యజేత్ క్రియాః యావత్ శరీరాదిషు మాయాయా ఆత్మధీః. యావత్ అంటే ఎంతకాలం వరకు, శరీరాదిషు
శరీరం మనసు బుద్ధి చిత్త అహంకార వీటన్నిటి యందు మాయయా ఆత్మధీహి మాయ చేత మాయ వల్ల అజ్ఞానం వల్ల ఆత్మధీహి ఆత్మబుద్ధి శరీరమునందు ఆత్మబుద్ధి మనస్సునందు ఆత్మబుద్ధి దేహాత్మవాది ప్రాణాత్మవాది మన ఆత్మవాది బుద్ధ్యాత్మవాది ఇదే ఆత్మనుకుండేవాడు అది ఇక్కడ అర్థం ఆత్మధీహి అంటే శరీరమునందు ఆత్మబుద్ధి శరీరం వేరు ఆత్మ వేరని తెలియక ఈ శరీరమే ఆత్మనుకుంటూ ఉంటాడు నేనెవరిని అంటే నేను ఈ శరీరాన్ని అంటాడు కానీ తాను శరీరం కాదు ఈ శరీరం నాకు ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటిదని తెలియదు అందుకని శరీరాదిషు మాయయ అజ్ఞానం వలన ఆత్మధి ఎంతకాలం ఉంటుందో ఆత్మబుద్ధి తావత్ విధేయ అంతకాలం వరకు తావత్ అంటే అంతవరకు విధేయ విధేయుడై ఉండాలి బానిస వేటికి విధి వాద కర్మణ విధివాద శాస్త్రంలో చెప్పే విధి నిషేధాలన్నీ ఉన్నాయి కదా ఆ కర్మలన్నిటికీ కూడా విధేయుడితడు రాహుకాలం పుణ్యకాలం నక్షత్రం ఇవన్నీ ఉంటాయి కదా యమగండం వీటన్నిటికీ విధేయుడు అనమాట అపశకునం శకునం తుమ్మాడండి నేను కదలను అంటాడు వీటన్నిటికి విధేయుడు అనమాట నక్షత్రం తిథి దిక్కులు ఇవన్నీ ఉంటాయి కదా ఏమండి ఎటు నమస్కారం చేయాలంటే స్వామిని మీరు ఇటు తిరగండి నేను నమస్కారం చేస్తాను అంటే కడక్కు వెడక్కు ఏదో చెప్తారు కదా ఇక్కడంతా తూర్పు వైపు చేయాలా దక్షిణం వైపు చేయాలా నమస్కారం ఇవన్నీ విధేయుడు అనమాట అన్నిటికీ భయపడుతూ ఉంటాడు ఏమండి బయటికి వెళ్ళొచ్చు అంటారా ఈవేళ ఎప్పుడు రాహుకాలం చాలామంది ఈ మద్రాసులో మరీ ఎక్కువ ఏది చెప్పినా ఇప్పుడు రాహుకాలం అండి యమగండం అండి అంటాడు చాలా సెంటిమెంట్ అనమాట ఎందుకంటే దేహాత్మ బుద్ధి ఉంటుంది మన ఆత్మబుద్ధి ఉన్నంతసేపు వాళ్ళు ఈ యొక్క జాలం నుంచి బయటికి రాలేదు పంచాంగంలోనే ఉంటారు జాతకాలతోనే ఉంటారు కుజదోషం రాహుదోషం శని దోషం ఏలినాటి శని 7 సంవత్సరాలు పట్టుకున్నట్ట నిజంగా చెప్పాలంటే 7 సంవత్సరాలు పట్టుకున్నాడంటే మంచిది ఎందుకంటే కష్టాలన్నీ వస్తాయి వైరాగ్యం వస్తుంది వైరాగ్యం వల్ల మోక్షానికి వస్తాడు ఆమా శని మోక్షప్రదాత నిజంగానే జోక్ కాదు ఆయన జ్ఞానాన్ని ఇవ్వడానికి వస్తాడట శనిదేవత నైతి నేతి నేతీతి అంటే నయితి నయితి ఇది కాదు ఇది కాదు ఇది కాదు శరీరం ఆత్మ కాదు మనస్సు ఆత్మ కాదు బుద్ధి ఆత్మ కాదు శంకరాచార్యుల వారు నిర్వాణ షట్కంలో మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్రజిహ్వే నచ ఘ్రాణనేత్రే న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం అన్నీ చెప్పారు నేతి నేతి నేను ఇది కాదు ఇది కాదు ఇది కాదు అన్న తర్వాత ఏదైతే మిగిలి ఉంటుందో అది వాక్యై అఖిలం నిషిధ్య ఈ వాక్యం చేత అన్నిటినీ నిషేధం చేసి జ్ఞాత్వా పరమాత్మాం అథ పరమాత్మానం జ్ఞాత్వా పరమాత్మను తెలుసుకొని అన్ని క్రియలను వదిలిపెట్టు నాయన ఎంతకాలం చేస్తాం ఆయాసపడుతూ చాలామంది ముసలితనం వచ్చిన తర్వాత కూడా చేయలేక అవన్నీ చేస్తూ ఉంటారు శాస్త్రం చెప్తుంది అక్కర్లేదు నీకు జపం చేసుకో వేదాంతం చదువు అంటే ఇంకా వాటిలోనే మనసు పీకుతూ ఉంటుంది బయటికి రాలేరు వాళ్ళు అంత తొందరగా అందుకని భగవంతుడు ఏం చేస్తాడంటే వీడికి కాస్త శక్తి తగ్గిస్తాడు అట్లన్నా ఆపుతాడేమోనని శక్తి తగ్గించి ముసలితనం వచ్చేట్లు చేస్తే అప్పుడన్నా కదలకడం ఇమ్మొబైల్ చేస్తే అన్నా వస్తాడేమో అని చెప్పి చూస్తే అట్లా చేసినా రావడంలే కొంతమందికే వస్తుందండి అట్లా జ్ఞానం ఇమ్మొబిలిటీ వచ్చినప్పుడు ఏదో కాస్త స్వామిని క్లాస్కి వెళ్ళి కూర్చుందాం భగవద్గీత చదువుదాం ఎందుకంటే మనతో ఎవరు మాట్లాడటం లేదు ఇప్పుడు ఎవరు మన దగ్గరికి రావట్లేదు అట్లా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు శాస్త్రానికి అందుకని వేదాంతానికి అందరూ కొంచెం ముసలి వాళ్ళే వస్తుంటారు ఎక్కువగా ఈ క్లాసులోనే ఉన్నారు అంత వయసున్న వాళ్ళు ఎక్కువ మంది నా క్లాసులో చాలామంది ఉన్నారు వయసున్న వాళ్ళు కానీ ముసలి వాళ్ళు మెజారిటీ అంతా వైట్ హెయిర్ అంతా ప్రమోషన్ చైర్లోనే ఉంటారు అందరూ ఎక్కువగా అందుకే జోక్గా చెప్తున్నాను ఇక్కడ వయస్సు అనేది శరీరంతో కాదు మన శ్రద్ధ కావాలి తర్వాత చూస్తాం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.